హలో అండి, మేము తిరుపతి వచ్చాము. ఇక్కడి నుంచి మొట్టమొదటిగా కాణిపాకం వరసిద్ధి వినాయకుడిని చూడడం కోసమని ఈరోజు బయలుదేరాము. వెళ్తున్న దారిలో సైడ్న కొండ మీద వెంకటేశ్వర స్వామి పడుకున్నట్టు ఉంది చూడండి. ఎన్నోసార్లు కాణిపాకం తిరుపతి వచ్చినప్పుడు వెళ్తూనే ఉంటాము. లాస్ట్ టైము టెంపుల్ రెనోవేషన్ జరుగుతోంది, అందుకే వెళ్ళలేకపోయాము. ఈసారి వెళ్దామని బయలుదేరాము. కాణిపాకం చేరుకున్నాము. ఇక్కడికి తిరుపతి నుంచి చాలా బస్సులు కూడా ఉన్నాయి. రెనోవేషన్ జరిగిన తర్వాత టెంపుల్ చాలా చేంజ్ అయినట్టు అనిపించింది. హాయ్, నమస్తే, నేను ఉషా. మేము ఈరోజు చిత్తూరు జిల్లాలో ఉన్న కాణిపాకంలో ఉన్నాము. ఇది చిత్తూరుకి 11 కిలోమీటర్స్ దూరంలో ఉంది. తిరుపతి నుంచి 70 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చాము. ఇది కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి గుడి. ఈ కాణిపాక వరసిద్ధి వినాయకుడు ఎంతో పవర్ఫుల్ గాడ్ అని చెప్తారు. ఇప్పుడు దీని స్థల పురాణం ఏంటో తెలుసుకుందాం. ఈ ప్రదేశాన్ని ఇదివరకు విహారపురి అనేవారు. ఈ విహారపురిలో ఒకప్పుడు కరువు కాటకాలు వస్తాయి. ఈ కరువు కాటకాలు వచ్చినప్పుడు ఒక ముగ్గురు అన్నదమ్ములు ఉంటారు. వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు అవిటివారు, ఒకరు చెవిటి, గుడ్డి, మూగవారు. వాళ్ళ ముగ్గురు కలిసి వాళ్ళ పొలంలో ఒక బావి తవ్వడానికి మొదలు పెడతారు. బావి తవ్వుతూ లోపలికి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ వారి గుణపానికి తగిలి ఏదో తగులుతుంది. తగిలినప్పుడు అందులోంచి రక్తం లాంటి ఎర్ర నీరు బయటకు వస్తుంది. అది తగిలిన తర్వాత వాళ్ళలోనే అంగవైకల్యం పోతుంది. పోయిన తర్వాత అది విని గ్రామస్తులందరూ చాలా ఇదై అందరూ పరిగెత్తుకుంటూ ఆ ప్రదేశానికి వస్తారు. ఆ ప్రదేశానికి వచ్చి చూస్తే అక్కడ ఒక గణపతి విగ్రహం కనపడుతుంది. అది స్వయంభూ విగ్రహం అని చెప్పేసి అక్కడ అందరూ కలిసి ఆ గ్రామస్తులందరూ ఆ విగ్రహానికి కొబ్బరికాయలు కొట్టి పూజలు చేస్తారు. దీన్ని ఇంతకు ముందు కాణిపారకం అనేవారు. ఎందుకంటే వీరందరూ పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టగా ఆ నీరు మాగాణిలో ప్రవహిస్తూ వెళ్తుంది. కాణి అంటే ఎకరం పావు మాగాణి, పారకం అంటే ప్రవహించడము. దాని కాణిపారకం అని ఈ ప్రదేశానికి పేరు వచ్చింది. కాలక్రమేణా దీని పేరు కాణిపాకంగా మారింది. ఈ ప్రదేశము బహుదా నది ఒడ్డున ఉంది. ఈ మందిరాన్ని మొట్టమొదటిసారిగా 11వ శతాబ్దంలో చోళరాజు అయిన కులోత్తుంగ మహారాజు కట్టించారు. ఆ తర్వాత 13వ శతాబ్దంలో విజయనగర రాజులు దీనిని పునరుద్ధరించారు. ఇది క్లాక్ రూము. లగేజ్ ఉన్న వాళ్ళు ఇక్కడ లగేజ్ ఉంచి లోపలికి వెళ్ళొచ్చు. టెంపుల్కి వెళ్ళే దారిలో ఇక్కడ చాలా రకాల షాప్స్ ఉన్నాయి. ఇక్కడ బోర్డులో టెంపుల్ యొక్క స్థల పురాణం అంటే స్టోరీ రాశారు. స్పెషల్ టికెట్ 100 రూపీస్, అతి శీఘ్ర దర్శనము 150 రూపీస్ అండ్ నిజ రూప దర్శనము టైమింగ్స్ ఇక్కడ ఉన్నాయి. ఆ టైమింగ్స్లో వెళ్తే 100 రూపీస్ టికెట్ తీసుకుని వెళ్ళొచ్చు. ఇది దర్శనానికి దారి. ఇక్కడ జలప్రసాద కేంద్రం అంటే తాగడానికి మంచినీరు కూడా ఏర్పాటు చేశారు. మొబైల్స్ అండ్ కెమెరాస్ లోపలికి అలౌడ్ కాదు. ఇక్కడ కౌంటర్స్లో మొబైల్స్, కెమెరాస్ డిపాజిట్ చేసి లోపలికి వెళ్ళాలి. ఇది అతి శీఘ్ర దర్శనం 150 రూపీస్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మేము లోపలికి వెళ్తాం. లోపలే టికెట్ ఇస్తారు. ఇక్కడ పక్కన కొబ్బరికాయలు కొట్టే స్థలం ఉంది. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొచ్చి మీకు చెప్తాను. లోపలికి వెళ్ళొచ్చాము. చాలా బాగా దర్శనం అయింది. ఇక్కడ అతి శీఘ్ర దర్శనం 150 రూపీస్ తీసుకున్నాము. అది కాకుండా 100 రూపీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ పెద్దగా రష్ ఏమీ లేదు. చాలా ఫాస్ట్గా దర్శనం అయిపోతుంది. నార్మల్ దర్శనం కూడా. గణపతిని చాలా బాగా అలంకరించారు. చాలా క్లియర్గా బాగా కనపడ్డాడు. ఇక్కడున్న గణపతి యొక్క ప్రత్యేకత ఏంటంటే గణపతి విగ్రహము సైజు పెరుగుతూ ఉంటుంది. ఇంతకుముందు వాళ్ళు చేయించిన వెండి కవచాలు చిన్నవైపోయాయి. ఇప్పుడు మళ్ళీ చేయిస్తున్నారు. అది మళ్ళీ ఇంకా విగ్రహం పెరుగుతూనే ఉంది అని చెప్తారు. కానీ ఆ విగ్రహం పూర్తిగా కింద నుంచి మనం చూడలేము. అది నీళ్ళల్లో మునిగి ఉంటుంది. దేవుణ్ణి మీకు చూపించలేను కనుక ఇక్కడ ఫోటో పెడుతున్నాను. లోపల గణపతి ఆలయమే కాకుండా పక్కన ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంది. ఆ పక్కన షోడశ గణపతుల మందిరం ఉంది.
అంటే గణపతి 32 రూపాలలో 16 ఉన్నాయి. అక్కడ అర్చన కూడా చేయించుకున్నాము. ఆ తర్వాత అద్దాల మందిరం ఉంది. ఆ తర్వాత నాగేంద్రుడు కూడా ఉన్నాడు. ఆ తర్వాత నవగ్రహాల మందిరం కూడా ఉంది లోపల. అంతేకాకుండా ఇక్కడ ఇంకో అద్భుతం ఏంటంటే ఈ ఆలయంలో ఈ వినాయకుడి ముందు సత్య ప్రమాణాలు చేయిస్తారట. దానికి ఒక టైం కూడా ఉంటుంది. నేరస్తుడు ఆరోపి ఇద్దరు కూడా లోపలికి వెళ్ళి దేవుడి ముందు ఆ నేరాలను అతను నిజంగానే ఒప్పేసుకుంటాడట. లేదంటే ఒకవేళ అతను అబద్ధం కనుక అక్కడ చెప్పు ఉంటే కనుక ఆ తర్వాత అతనికి మంచి జరగదు, కీడు జరుగుతుందని ఇక్కడ ప్రజల విశ్వాసము. ఇది ఇప్పటిది కాదు, బ్రిటిష్ వారు ఉన్నప్పుడు కూడా ఆ టైంలో కూడా బ్రిటిష్ వాళ్ళు ఈ సత్య ప్రమాణాన్ని ప్రామాణికంగా తీసుకునేవారట. అంతేకాకుండా ఏవైనా వ్యసనాలు చెడు అలవాట్లు ఉన్న వాళ్ళు కూడా ఈ దేవుడి ముందు సత్య ప్రమాణం చేసి అవి మానేస్తామని చెబుతారట. ఈ సత్య ప్రమాణము టైము ఈవినింగ్ 5 o'clock నుంచి ఉంటుంది. ఆ టైంలో దర్శనాలు ఉండవు. అక్కడ సత్య ప్రమాణం చేసేవారు పుష్కరిణిలో స్నానం చేసి దేవుడి ముందు సత్య ప్రమాణం చేస్తారు. మేము ఇక్కడ ఉండగానే సత్య ప్రమాణం చేసేవాళ్ళు రమ్మని మైక్లో చెప్పారు. ఇప్పటికి కూడా ఇలా జరుగుతుందంటే ఎంత అద్భుతంగా ఉందో కదా. ఇది ప్రసాదం కౌంటరు. ఇక్కడ పులిహార, లడ్డు, వడ ఉంటాయి. ఇప్పుడు పుష్కరిణి వైపు వద్దాము. ఇందాక మనం చూసాం కదా, ఇది స్వామివారి పవిత్రమైన పుష్కరిణి. ఇది ఫ్రంట్ సైడ్ నుంచి మధ్యలో గణపతి ఎంత బాగున్నాడో చూడండి. గర్భగుడిలో విఘ్నేశ్వరుడు నూతిలో ఉన్నాడని చెప్పుకున్నాం కదా, అక్కడ ఎప్పుడూ నీరు ఊరుతూనే ఉంటుంది. అందులోంచే మనకు నీరు తీసి తీర్థం ఇస్తారు. ఎంతో మహిమాన్వితుడైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి గురించి తెలుసుకున్నాము. అంతేకాకుండా దీనిని గణపతి పంచాయతన ఆలయము అంటారు. అంటే గణపతితో పాటు చుట్టుపక్కల మిగతా దేవుళ్ళ మందిరాలు కూడా ఉంటాయి. అవేంటో చూద్దాం పదండి. గణపతి ఆలయానికి వాయువ్య దిశలో ఈ మణికంఠేశ్వర ఆలయం ఉంది. ఇక్కడ శివుడు మణికంఠేశ్వరుడుగా, అమ్మవారు మరకతాంబికాదేవిగా ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ సూర్య భగవానుడు ఉన్నాడు. కాలభైరవుడు విగ్రహం కూడా ఉంది. ఇక్కడ లోపలికి మొబైల్స్ అలౌడ్ లేదు. ఈ ఆలయాన్ని కూడా 11th సెంచరీలో చోళరాజు నిర్మించారు. ఆలయం లోపల నుంచి చాలా బాగుంది. అంతేకాకుండా బయట గార్డెన్లో దేవుళ్ళ దేవతల విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి కనిపిస్తున్నాయి చూడండి. ఇది వరదరాజస్వామి వారి ఆలయము. ఇది గణపతి ఆలయం వైపు నుంచి ఉన్న ఎంట్రన్స్. ఇది గణపతి ఆలయానికి ఈశాన్యం వైపు వరదరాజస్వామి వారి ఆలయం ఉంది. వరదరాజస్వామి వారి ఆలయం ఫ్రంట్ సైడ్ నుంచి ఇది. ఇక్కడ వరదరాజస్వామి వారు శ్రీదేవి భూదేవి సమేతంగా ఉంటారు. దీనిని జయమే జయుడు నిర్మించాడని చెబుతారు. ఇక్కడ ఎంతో శక్తివంతమైన సుదర్శన హోమం చేసుకుంటే కష్టాలు తీరుతాయని చెబుతారు. చూసాం కదా, మన కోరికలన్నీ తీర్చి వరాలిచ్చే వరసిద్ధి వినాయకుని ఆలయంతో పాటు చుట్టుపక్కల ఆలయాన్ని కూడా ఇక్కడికి వస్తే తప్పకుండా చూడండి. ఇది చిత్తూరు నుంచి 11 కిలోమీటర్స్ దూరంలో ఉంది. తిరుపతి నుంచి 70 కిలోమీటర్స్ దూరంలో ఉంది. తిరుపతి నుంచి 1 hour 15 minutesలో చేరిపోవచ్చు. స్పెషల్ టికెట్సే కాకుండా అభిషేకాలు, సేవలు కూడా ఉంటాయి. అది కాకుండా గణపతి హోమం కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ నేను కింద వెబ్సైట్ లింక్ ఇస్తున్నాను, అందులో చూడండి. టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ 5 నుంచి నైట్ 9 వరకు. ఇక్కడ దేవస్థానం వారి రూమ్స్ కూడా ఉన్నాయి. ఇది నేను చెప్పిన వెబ్సైట్లో కనపడుతోంది కానీ అక్కడ అవ్వడం లేదు. ఇక్కడికి వచ్చి కూడా చేసుకోవచ్చు. ముందు మీరు కూడా ఆ వెబ్సైట్లో చెక్ చేయండి. అంతేకాకుండా ఇక్కడ బయట హోటల్స్ కూడా ఉన్నాయి. ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. తిరుపతి నుంచి కాణిపాకం వెళ్ళొస్తుంటే దారిలోనే శ్రీనివాస మంగాపురం కూడా ఉంది. అది కూడా తప్పకుండా కవర్ చేయండి. అది తిరుపతి నుంచి జస్ట్ 11 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది. తిరుపతి నుంచి 2 హాఫ్ డేలో కవర్ చేసేయచ్చు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.